హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ ఆనపకాయ పెసరపప్పు కూర అండి. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో పెసరపప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు గుండగా తరిగి పెట్టుకున్నాను. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కళాయి పెట్టుకుందాం అండి. గ్యాస్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. తెల్లుల్లి కొంచెం వేగాలి. తెల్లుల్లి వేగాలండి కొంచెం. నెక్స్ట్ ఏమో తాలింపు దినుసులు వేసుకుందాం. మినపప్పు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ఆవాలు ఒక స్పూన్. ఇవి కొంచెం వేగాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. ఒక ఎండుమిర్చి 2 వేసాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు గుండగా తరిగి పెట్టుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు పెసరపప్పు తీసుకుందాం. మనం పెసరపప్పు కడిగి వేసుకోవాలి. కడిగి ఇందులో వేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. తాలింపులో వేగాలి పెసరపప్పు. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి పెసరపప్పు. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం కారం. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. పెసరపప్పు వేగిపోయింది. నెక్స్ట్ ఆనపకాయ ముక్కలు మనం తరిగి పెట్టి ఉంచుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇవి ఆనపకాయ ముక్కలు. శుభ్రంగా కలుపుకోవాలి. దీనిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి.
ఇలా మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే ఇలా అవుతుంది అనమాట. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా దగ్గరికి. ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం వేసుకుందాం. ఈ గ్లాస్తో వాటర్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మరి గరిటె పెట్టకూడదు అనమాట. వాటర్ అయిపోతుంటే చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. మరి గరిటె పెట్టకూడదండి, వాటర్ మాత్రమే వేసుకోవాలి. అవసరమైతే లాస్ట్లో పెట్టుకోవాలి గరిటె. మరి కొంచెం వాటర్ వేసుకుందాం అండి. కొంచెం కొంచెం వేసుకోవాలి. గరిటె ఎందుకంటే పెట్టద్దు అని చెప్పాను, పెసరపప్పు వేసిన తర్వాత గరిటె పెట్టామనుకోండి మరి ఉడకదనమాట పెసరపప్పు. అందుకని మొత్తం పెసరపప్పు అంతా కూర అంతా ఉడికినంత వరకు గరిటె పెట్టకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి పెసరపప్పు. ఇప్పుడు ఇలాగా గరిటె పెట్టి స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ పెసరపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ముందుగుండా వేస్తే పెసరపప్పు ఉడకదు. సాల్ట్ శుభ్రంగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా చేసుకుంటే కూర బాగుంటుంది. ఇలా స్మాష్ చేస్తే దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయిందండి ఆనపకాయ పెసరపప్పు కూర. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.